నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. మోదీ గారితో అయితే లోకేష్ గారు సీక్రెట్ భేటీ అయ్యారు. అక్కడ వాళ్ళిద్దరు ఏం చర్చించుకున్నారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారితో లోకేష్ గారు సీక్రెట్ భేటీ అయ్యారని చెప్పేసి అక్కడ చాలా విషయాలు మాట్లాడుకున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళిద్దరు భేటీ అయ్యి ఏమన్నా రాష్ట్రం గురించి ఏమన్నా చర్చించుకున్నారని అనుకోవచ్చా మనం? డెఫినెట్గా అమ్మా. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద, ప్రస్తుతం వచ్చిన ఈ యొక్క సర్వేల మీద, ఇప్పుడు ఏ సర్వే తీసుకున్నా కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపుతున్నాయి. సో ప్రతి సర్వే, ఇటు నేషనల్ సర్వే కానీ, లోకల్ సర్వేస్ కానీ, కొంతమంది వ్యక్తిగత సర్వేలు కానీ, ఇటు బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు చేసిన సర్వేలు కానీ, సో టీడీపీలో కొంతమంది సీనియర్ నాయకులు చేసిన సర్వేలు కానీ, సో ప్రతి సర్వే కూడా సో టీడీపీకి కూటమికే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నాయి. సో దాని గురించి మాట్లాడుకుని ఉంటారు. అలాగే ఇప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, ఎవరైతే ఇప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా కూడా, ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్నా కూడా, సో ఈ ఎలక్షన్ యొక్క విధులు ఈ యొక్క ప్రకటించినప్పుడు కూడా అయినా సరే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటికి కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన వ్యవహార శైలి కానీ మీరు చూస్తే, నిన్న డీజీపీ గారిని కూడా వారిని విధుల నుంచి తప్పించడం జరిగింది. ఆయన కూడా ఏకపక్ష నిర్ణయాలతోటి ఆయన కూడా మ్యాక్సిమం వైసీపీకి ఇతోధికంగా ఆయన సహాయం చేశారు. అలాగే ప్రస్తుత సీఎస్ కూడా ఇటు వైసీపీకి లబ్ధి చేకూర్చే విధంగా, ఇటు టీడీపీ మీద బురద చల్లే విధానంగా ఈ యొక్క పింఛన్ల విషయంలో ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు కొంతమంది ఈ విధంగా వైసీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు, వైసీపీకి క్యాన్వాసింగ్ చేస్తున్నారు, వైసీపీకి ఓట్లు వేయమంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ తరుణంలో ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క తాత్కాలిక టైం వరకు కొంతకాలం వాళ్ళని పక్కన పెట్టండి. పక్కన పెట్టి మిగతా సచివాలయ సిబ్బంది, మిగతా యొక్క సిబ్బంది చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి చేత కూడా మీరు పింఛన్లు ఇప్పించండి అని ప్రతిపక్షాలు చెప్పినాయి, కోర్టులు చెప్పినాయి, ఈసీ కూడా చెప్పింది. అయినా సరే కావాలని జాప్యం చేస్తూ, కావాలని చెప్పి వృద్ధుల్ని అక్కడికి ఆ యొక్క ఆఫీసులకు రమ్మని ఈ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి మండు టెండలో కావాలని నిలబెట్టి వాళ్ళ చావులు కారం అవుతూ, ఆ యొక్క చావులన్నీ కూడా ఇటు టీడీపీ కూటమి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేస్తూ, ఇటు చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న కుటిల యత్నాలను కూడా లోకేష్ గారు చెప్పుంటారు. ఇప్పటికే ఒక 30-35 మంది చనిపోవడం జరిగింది. అవన్నీ కూడా ఈ విధంగా మా మీద బ్లేమ్ చేస్తున్నారు, కావాలని చెప్పి చేతి నిండా మనుషులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, అయినా సరే కావాలని చెప్పి చేస్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా లేవు. ఆ ఫండ్స్ లేకపోవడం కూడా లేవని చెప్పకుండా ఎక్కడ ప్రజా వ్యతిరేకత వస్తుందని చెప్పి కావాలని చెప్పి ఈ విధంగా జాప్యం చేస్తూ, సో అకౌంట్లు ఉంటే చెప్పండి అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఎంతోమంది పండుటాకుల్లో ఉన్నారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు, వాళ్ళు చాలామందికి అకౌంట్స్ ఉండవు. సో కావాలని ఏదో విధంగా ఈ యొక్క ఈ విధంగా వీళ్ళని రాజకీయంగా హత్య చేసి పెన్షన్లు ఇవ్వకుండా ఎండలో ఆ వడగాల్పుల్లో తిప్పి ఆ బ్లేము టీడీపీ మీద వేయడానికి చేస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్పుంటారు. అలాగే ఇప్పటికీ కూడా ఈ పోలింగ్కి సంబంధించి కొంతమంది ఆఫీసర్లు కానీ, కొంతమంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కూడా ఈరోజు కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, ఈవెన్ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఇటు పిఠాపురంలో కానీ ఇలాగా మరియు మన వారి పేరేంటి రమేష్ ఈయన ఉన్నారు కదా, బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు కదా అనకాపల్లి, సో వారి మీద జరిగిన దాడి కానీ, అక్కడున్న ఒక బీజేపీ లోకల్ లీడర్ మీద జరిగిన దాడి కూడా ఇవన్నీ కూడా ఈయన తీసుకెళ్ళి ఉంటారు. ఇప్పటికి కూడా ఈ యొక్క వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఈ విధంగా వీళ్ళగా చేస్తున్నారు. కాబట్టి ఇంకాస్త మనం కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే ఇంకొంతమంది ఆఫీసర్లను మార్చాలని ఇవన్నీ కూడా
ప్రధానమంత్రి దృష్టికి లోకేష్ గారు తీసుకెళ్ళి ఉంటారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ ఇప్పటికీ కూడా ఇంత ఎన్నికల కోడ్ వచ్చినాక కూడా చాలా మంది వైసీపీ నేతలు ఏంటంటే అధికారులు ఏంటంటే ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు అట్లా చేయడం జరిగింది. అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన పిల్లల పేర్ల మీద పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటిది చేయొద్దు అన్న కూడా వాళ్ళు చేసి చూపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు ఈసీ వేటు వేస్తుంది. ఏవైతే మనం చూసాం నిన్న డీజీపీ గారిని బదిలీ చేయడం, ఇప్పుడు డిఎస్పీ వీళ్ళందరినీ కూడా బదిలీ చేస్తున్నారు. ఇంకా ఎవరినైనా బదిలీ చేసే అవకాశం ఉందంటారా ఏపీ రాష్ట్రంలో? ఛాన్సెస్ ఉన్నాయమ్మా, ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చాలామంది మీద కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ ఇంకొక కె రఘురామరెడ్డి అని చెప్పి ఆయన కూడా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఎక్కడో నార్త్ వేశారు. ఇప్పుడు ఆయనకి రేపటితో అక్కడ నార్త్ డ్యూటీ అయిపోతుంది, మళ్ళీ వచ్చి ఇప్పుడు పదవిలో కూర్చుంటాడు. సో ఇటు ఇంటెలిజెన్స్ కానీ ఇటు డ్రగ్స్ విభాగం సంబంధించిన కానీ సో ఇవన్నీ కూడా కొన్ని సిఐడి విభాగం కానీ ఆయనే చూస్తున్నాడు. సో ఆయన కూడా ఏకపక్షమే, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తే. లాస్ట్ టైం కూడా చూస్తే ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఎటువంటి ఒక ముందస్తు ఒక హెచ్చరిక లేకుండా సడన్గా బాబు గారు ఈ యొక్క ప్రచారంలో ఉన్నప్పుడు కర్నూలు నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన వ్యక్తి అతనే. సో అతను కూడా తప్పించాలి. ఎందుకంటే రేపొద్దున అతను వస్తే కూడా అతను కూడా ప్రభావితం చేస్తాడు. ఇప్పటికే తనకున్న ఒక 20 టీమ్స్ని మెయింటైన్ చేస్తున్నాడని, ఆ 20 టీమ్స్ ద్వారా మొత్తం అన్ని విషయాలు కూడా మానిటర్ చేస్తున్నాడని, ప్రభావితం చేస్తున్నాడని పలు ఆరోపణలు ఉన్నాయి అతని మీద. సో ఇలాగ చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే మన పప్పులు ఉడుకుతాయి, మన ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చు, మనం ఆడిందే పాట పాడిందే పాట. సపోజ్ టీడీపీ కూటమి వస్తే రేపొద్దున మనమే చర్యలు ఉంటాయని చెప్పి వీళ్ళందరూ కూడా బరి తెగించి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తెచ్చుకోవడానికి వీళ్ళు ఇంకా ఎటువంటి కొన్ని అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్న మాట మరిచి కేవలం ఈవెన్ వైసీపీ కార్యకర్తల కన్నా కాస్త విజ్ఞత ఉంటుంది, కాస్త వాళ్ళకన్నా జ్ఞానం ఉంటుంది. వీళ్ళు మరీ వాళ్ళ ఇంటి ఏదో చెబుతారు కదా, కొట్టమంటే కొట్టు తిట్టమంటే తిట్టు అనే రీతిలో ఈ కొంతమంది కిరాయి మోకలు ఉంటారు కదా, సో అంత హీనంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఆఫీసర్స్ అందరూ కూడా. సో డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలి. పక్కన పెడితేనే ఎలక్షన్ సజావుగా అవుతుంది. నాకు తెలిసి సిఎస్ని కూడా పక్కన పెట్టాలమ్మా. ఒక డీజీపీ సరిపోదు, సిఎస్ని కూడా పక్కన పెట్టాలి. మరి సిఎస్ని బదిలీ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే జవహర్ రెడ్డి గారి మీద కూడా చాలా వరకు నేతలు ఆల్రెడీ ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఆయన కూడా ఎందుకు ఆయన మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి? ఈ రోజున ఈ యొక్క పెన్షన్ పంపిణీలో జరుగుతున్న అవకతవకలు, ఆ యొక్క ఇరెగ్యులేటరీస్కి కారణం మెయిన్ ఆ వ్యక్తే కారణం. కాబట్టి జవహర్ రెడ్డి గారిని కూడా పక్కన పెట్టాలి. పక్కన పెడితేనే ఎలక్షన్ కూడా సజావుగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా జవహర్ రెడ్డికి బికాజ్ సీఎం తర్వాత నెక్స్ట్ మొత్తం అన్ని విభాగాలకి ఆయన అధిపతి కాబట్టి, సో సీఎం తర్వాత సీఎం లాంటి వ్యక్తి కాబట్టి, సో డెఫినెట్గా ఇటు పోలీస్ శాఖ కానీ ఇటులో కానీ సో ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అతని మీద ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా అదే సామాజిక వర్గం, అదే కడపకు చెందిన వ్యక్తి కాబట్టి సో డెఫినెట్గా ఈరోజు కూడా అతను కంకణం కట్టుకుని మరి వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి సో డెఫినెట్గా అతను కూడా పక్కన పెట్టాలమ్మా, పెడితేనే ఇది సజావుగా జరుగుతుంది. సో బహుశా ఈ అన్నిటిని కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి ఈయన లోకేష్ గారు తీసుకెళ్ళి ఉంటారు. అంటే ఉన్న టీచింగ్ ప్రాబ్లమ్స్, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఈ విధంగా ఉంది, ఇంకా మరికొంత యాక్షన్ అవసరం ఉంటుంది మన తరపు నుంచి, సెంట్రల్ నుంచి కూడా. సో ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు.